హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజు మరొక కొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఎనీ టైం ఏదైనా తినాలనిపించినా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. వంట చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా? బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసి ఉప్పు, కారం, ఆ గరం మసాలా, ఉల్లి, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర తరుగు ఇవి వేసి చక్కగా మొత్తం అంతా మిక్స్ అయ్యి ఈ విధంగా కలిపేసేయండి. ఇప్పుడు కలిపేసి దీన్ని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి వేయండి. ఉప్పు, కారం, అలాగే వంట సోడా ఉంటుంది కదా, అది కొంచెం చిటికెడు వేసి పిండి అంతా ఈ విధంగానే కలిపేసేయండి. మొత్తం అంతా కలిసే విధంగా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది కూడా యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తాయి కదా, కొంచెం యాడ్ చేసి ఆయిల్ కూడా మొత్తం అంతా కలిసే విధంగా ఈ పిండిలో కలిపేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగే చక్కగా సాఫ్ట్గా కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు కొంచెం పొడి పిండిని ఈ విధంగా జల్లుకొని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేయండి. చేసి మనం చపాతీని ఒత్తుకోవాలి. కాకపోతే ఏంటంటే మెయిన్ చపాతీని చాలా పల్చగా, వీలైనంత పల్చగా ఒత్తుకోండి. అప్పుడు మాత్రమే పైన చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ చపాతీని ఇలా ఒత్తుకున్న తర్వాత బంగాళదుంప మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇలాగ పొడవుగా రోల్లో చేసుకుని ఈ చపాతీలో పెట్టి ఈ రోల్ను మొత్తం అంతా ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. ఇక్కడ అంచు చూసారు కదండి, చివర ఈ అంచు మాత్రం సరిగ్గా అతుక్కోదు, పిండి ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం వాటర్ తడి చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అనేది ఈ విధంగా తడి చేసుకుని మొత్తం క్లోజ్ చేసేయండి. చాలా ఈజీగా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా వాటర్ ఏం అవసరం లేకుండా ఇలా చేత్తో మనం నొక్కితే ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోద్ది. అటు ఇటు కూడా క్లోజ్ చేసేయండి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసేసేయండి. వేసేసి వెంటనే మాత్రం అస్సలు కదపొద్దు, ఎందుకంటే అంటుకుపోతాయి కదా. అస్సలు కదపకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా కదిపి ఇక్కడ చూసారా మంచి రంగు వచ్చేంత వరకు వేగనిచ్చి తీసేస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఆవకాయ పచ్చడితో సర్వ్ చేస్తానండి. అదే స్పెషల్. వీడియో నచ్చితే